ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నామములో మీ అందరికీ ప్రభు పేరిట శుభములు కలుగును గాక. ఆమేన్. ఈరోజు ఒక కీర్తన కోసం చెప్పాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే శిలువ ధ్యాన దినాల్లో ఉన్నాం మనం. శిలువకు సంబంధించినటువంటి కీర్తన ఉంది. బైబిల్ గ్రంథానికి ప్రియమైన దేవుని జనాంగమా, ఒక మినీ బైబిల్ ఏంటండి అది? బైబిల్ గ్రంథానికి మినీ బైబిల్ పుస్తకం ఏంటి? బైబిల్లో పుస్తకం ఒక మినీ బైబిల్ అంటారు దాన్ని. యెషయా కదండి, యెషయా గ్రంథం. హలో, బైబిల్ అంతటికి మినీ బైబిల్ లాంటిది యెషయా గ్రంథం. ఎవరు అడిగినా ఈ పాయింట్ చెప్పగలిగి ఉండాలి. ఏం చెప్పాలి? బైబిల్ అంతటికి ఒక మినీ బైబిల్ లాంటిది ఉంది పుస్తకం. ఏంటంటే యెషయా. ఏండి ఎందుకు అన్నారు అలాగని? మిగతా అన్నీ సరిపోవా? సరిపోతాయండి, కాకపోతే దానికి కొంచెం పోలికలు ఉన్నాయి. బైబిల్ గ్రంథానికి యెషయా గారు రాసినటువంటి ఆ గ్రంథానికి ఏంటి పోలికలు సార్? బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? బైబిల్లో ఉన్న పుస్తకాలు 66. యెషయా గ్రంథంలో ఉన్న అధ్యాయాలు అది నెంబర్ 1. నెంబర్ 2, పాత నిబంధన ఎన్ని, కొత్త నిబంధన ఎన్ని? పాత నిబంధన 39, కొత్త నిబంధన 27. 39 ప్లస్ 27 66. 39 యెషయా గ్రంథంలో కూడా 39 కూడా ఒక విషయాన్ని తెలియజేస్తాయి. ఏంటంటే యెహోవా దేవుని యొక్క ఉగ్రత, కోపం, ఆయన చేసేటువంటి మనుషుల మీద ఆయన కుమ్మరించేటువంటి మహోగ్రత తెలియజేస్తూ ఉంటే మిగతా 27 అధ్యాయాలు కూడా యేసు ప్రభు గారి ప్రేమ, వాత్సల్యత అలా కట్ అయిందండి. అది అలా కట్ అయింది. ఇది యెషయా గ్రంథం గురించి క్లుప్త వివరణ. ఇంతకీ మన కీర్తన అన్నాం కదా. యెషయాకి ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. క్రీస్తు పుట్టుక గురించి మన సండే స్కూల్ పిల్లలు కానీ, మన పాస్టర్లు కానీ, మన దైవజనులు కానీ, వాక్యం తెలిసి ప్రసంగం చేసేవాళ్ళు కానీ ఈ క్రీస్తు పుట్టు గురించి అనేక ప్రవచనాలు పిల్లల చేత చెప్పిస్తారు. యెషయా గారు ఆయన యేసు ప్రభు గారు పుట్టినప్పుడు అనేకమైనటువంటి ప్రవచనాలు అన్నీ చెప్తూ ఉంటావు. ఎంతో ఘనంగా సంబరాలు చేస్తావు. ఎంతో మరి క్రీస్తు చనిపోయినప్పుడు లేవా? నా క్వశ్చన్ అది. నువ్వు క్రీస్తు పుట్టినప్పుడు ఒక చక్కటి అందరికీ ఆహ్లాదకరంగా సంతోషకరంగా అబ్బాయ్ దేవుడు ఇలా పుట్టాడు, ఈ ప్రవచనం ఉంది, దీని ఇలా జరుగుతుంది అని చక్కగా పిల్లలతోటి పెద్దలతోటి అన్నీ అదే ప్రసంగాల మీద ప్రసంగాలు డిసెంబర్ నెలంతా తిప్పి 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 కొడితే జనవరి వరకు వచ్చేస్తుంది కదా. దేవుని చనిపోయినప్పుడు క్రీస్తు సిలువను కూర్చున్నటువంటి ఆ యొక్క ప్రవచనాలు లేవా? ఉన్నాయి. అదే కీర్తన యెషయా 53. దేవునికి స్తోత్రం చేద్దాం. ఇప్పుడు పట్టుకోండి. ఇప్పుడు 53 అధ్యాయం తీయండి. బైబిల్ ఉంటే కనుక 53 అధ్యాయం తీయండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం యెషయా గ్రంథం. ఈ అధ్యాయానికి ఇది దేనికి సంబంధించిందంటే ఈ సిలువ ధ్యాన కూడికల్లో సిలువ అంటే యేసు ప్రభు గారు ఎందుకు వచ్చారు, ఎందుకు మరణించారు, ఎలా మరణించారు, పుట్టుకేనా చనిపోవడం గురించి ముందు ప్రవచనం ఉంది. అదే యెషయా 53. యేసు ప్రభు గారు చనిపోవడం ఎలా చనిపోతారు, ఆయన ఎవరు అని ఎలా చనిపోతాడో చాలామంది మహాజ్ఞానవంతులు అనుకోవచ్చు, మహాభక్తిపరులు అనుకోవచ్చు. యేసు ప్రభు గారిని నిజంగా దేవుడైతే 3 మేకులు పీక్కుని బయటికి రాలేడా అన్నారంట. నిజంగా దేవుడైతే ఆయన దెబ్బలు తినడం ఏంటి? ఎవరైనా దెబ్బలు కొడుతుంట ఆయన వచ్చి ఎదుర్కోవాలి. కానీ అదే ఈరోజు వివరించబోయేది, తెలుసుకునబోయేది. యెషయా గ్రంథం 53 అధ్యాయం ఎంత ప్రాముఖ్యం ఏంటి, అసలు దీన్ని ఎలాగ మనం ఏ కోణంలో చూస్తే అర్థమవుతుంది. ఆయన యెషయా గారు ఇది ప్రవచించే సమయానికి
యేసు ప్రభు గారి కన్నా 750 సంవత్సరాల ముందు ఈ అధ్యాయాన్ని రాశాడు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి, తెలుసుకోవాలి సత్యాన్ని. ఏదైనా నువ్వు మాట విన్నావంటే అది ఎంతవరకు కరెక్టు, అది అబద్ధమా, అది నిజమా, ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నారా, అసలు జరిగిందా, ఇది అబద్ధం చెప్పేస్తున్నాడా? ఒక నిజంగా నీలో జ్ఞానం ఉంటే ఇక్కడ చదివిన వాక్యం, రాయబడిన వాక్యం సత్యమా అబద్ధమా, జరిగిందా జరగలేదా, రైట్, సత్యమైతే నువ్వేం చేయాలి, నేనేం చేయాలి, అది మెసేజ్. యెషయా గారు యేసు ప్రభు గారు పుట్టక ముందు 750 సంవత్సరాల ముందు 730-50 సంవత్సరాల గ్యాప్లో, ఆ గ్యాప్లో ఈ అధ్యాయం రాయబడింది. ఆయన రాస్తూ రాస్తూ అంటాడు, మొదట వచనం రాస్తూ అంటాడు, చెప్తాం ఒకసారి, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను. యెషయా గారు ప్రవక్త గారు అన్నాడు, ఇప్పుడు నేను ఒక సమాచారాన్ని తెలియజేస్తున్నాను, నేను ఇప్పుడు ఒక న్యూస్ చెప్తున్నాను, ఇప్పుడు నేను ఒక వార్త నేను బయటికి వెల్లడి చేస్తున్నాను, అసలు ఇది ఎవడు నమ్ముతాడు? ఇప్పుడు నేను మాట చెప్తున్నాను, అసలు ఎవడు నమ్మగలడు ఈ వాక్యాన్ని? యెషయా గారు ఫస్ట్లోనే క్వశ్చన్ వేశాడు, ఎందుకంటే ఆల్రెడీ ఆయన యొక్క హృదయంలో బయలుపరచబడింది ఒక వార్త. ఈ వార్త అసలు ఎవడు నమ్మగలడు? అవును ప్రియులారా, ఇప్పుడు యెషయా గారు ప్రవచించే సమయానికి ఆయన ఏదైతే ప్రవచించుతున్నాడో అది ఎవరు చూడలేదు, అది ఎవరికి తెలియదు, అప్పుడు జరిగేది కాదు. కాబట్టి అప్పుడు ఆ కాలంలో యెషయా గారు ఈ మాట అంటే కనుక సబబే అనుకుంటున్నాను నేను, నాకు తెలీదు. అసలు మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను అని యెషయా గారు అంటున్నారు. ఎందుకంటే యెషయా గారు ప్రవచించిన యొక్క ప్రవచనము అలాగుంటది. ఒక టైం దీనుడిగా ఉంటాడు, ఒక టైంలో దరిద్రుడిగా ఉంటాడు, ఒక టైంలో ధనవంతుడిగా ఉంటాడు. ఇది ఎలా సాధ్యం? ఒక టైంలో సమాధి ఉంటుంది, ఒక టైంలో పునరుత్థానుడు అంటారు. ఇది ఎలా సాధ్యం? అసలు ఎవరు నమ్ముతాడు ఇది? ఈ మాటలో నేను చెప్పబోయే ఈ మాటలు అసలు ఎంతమంది నమ్మగలరు? ఇది యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను, ఎవరికి బయలుపరచబడెను అని యెషయా గారు చాలా ఒక క్వశ్చన్ తోటే, అంటే ఇది నమ్మశక్యంగా లేదు, ఇది జరగడానికి వీలు కానటువంటి ప్రవచనం, ఇది ఇంపాసిబుల్ థింగ్. అయితే ఎవడు నమ్ముతాడు ఈ సమాచారాన్ని అని యెషయా గారి కాలంలో యెషయా గారు అన్నారండి. అని దీన్ని స్టార్టింగ్ అలాగ ఇచ్చాడు ఆయన, స్టార్టింగ్ అలా చేశాడు. కరెక్టే ఆ మాట. నేను అంటున్నాను, ఓకే, ఈయన గారి యొక్క కాలంలో రైట్, ఎవడు నమ్మడానికి అవకాశం లేదు అనుకుందాం. ఎవడు నమ్మడానికి అవకాశం లేదు, ఎందుకంటే అది ఇంపాసిబుల్గా ఉంది. ఏ దేవుడు కిందకు వస్తాడో, ఏ దేవుడు ఈ విధంగా మరణం అవుతాడు, ఏ దేవుడు అనేవాడు ఎవడు ఇలా సిలువకి ఇలాగా వేలాడబడతాడు, దేవుడు అనేవాడు చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి లేవడం, ఇది ఇంపాసిబుల్. ఎవడు నమ్ముతాడు? మనం ఎప్పుడు ఆలోచన చేసుకుంటున్నాం ఇది? ఏ కాలం కోసం ఆలోచిస్తున్నాం? యెషయా గారు యొక్క ఎప్పుడండి ఇది? యెషయా గారు బ్రతికున్నప్పుడు, ప్రవచనం ఎత్తినప్పుడు ఆ సందర్భాలు మనం ఆలోచిస్తున్నాం. అప్పుడు ఎవరూ నమ్మట్లేదు యెషయా గారి యొక్క ఈ ప్రవచనాన్ని అంటే, ఎందుకంటే అంత అలాగుంటుంది ఈ కీర్తన అలాగ ఉంటుంది. 12 వచనాలే ఉన్నాయి, 12 వచనాలండి, 12 వచనాలు దీంట్లో ఉన్నాయి. ఈ కీర్తన అలా ఉంటుంది, నమ్మశక్యంగా ఉంటుంది అది. ఓకే, యెషయా గారి టైంలో కనుక వాళ్ళందరూ కూడా నమ్మలేదంటే అనుకుందాం, రైట్. ఇప్పుడు తర్వాత ముందుకెళ్దామే. ఇప్పుడు యెషయా గారు ఒకరి కోసం ప్రవచనం ఎత్తారు. ఎవరి కోసం? యేసు ప్రభు గారి కొరకు. 750 సంవత్సరాల క్రితం యెషయా గారు ఏ ప్రవచనమైతే ఎత్తి చెప్పి ఎవరి కోసం చెప్పారో అది యేసు ప్రభు గారు గూర్చి, అది యేసు ప్రభు గారి ద్వారా నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రం చెప్దామండి. ఆ వచనాలు నేను చేయించాలంటే 4 సువార్తల్లో కూడా ఉంటుంది. స్వయాన యేసు ప్రభుల వారే
యెషయా గ్రంథాన్ని 53వ అధ్యాయం, ఇది నా కోసమే, ఇది మీ మధ్య నెరవేర్చబడింది. నేను వచనాలని చెప్పడానికి చాలా చాలా ఉన్నాయండి. ఇప్పుడు యెషయా గారు ఒక ప్రవచనం ప్రవచించారు, అది యేసుప్రభు గారి కోసమని. యేసుప్రభు గారు పుట్టిన తర్వాత యేసుప్రభు గారు కూడా ఈ యొక్క యెషయా గ్రంథము 53 అధ్యాయాన్ని 4 సువార్తలో కూడా నెరవేర్చబడింది. యెషయా గ్రంథం తీయండి అని ఆయన స్వయాన తన మాటలో అనేక రిఫరెన్స్లు ఉన్నాయి. రెండోది, ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఇంకా మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఒకసారి నువ్వు ఈయన యెషయా గారు అండి. నువ్వేం చేశావు ఇప్పుడు దాకానే చెప్పు, ఏంటి పని ఏంటి? యెషయా గారు చెప్పాను కదా, యెషయా గారు. ఈయన ఎవరు ఇప్పుడు? ఈయన జ్యోతిబాబు యెషయా గారు. ఈయన ఎవరు? యేసుప్రభు గారు. ఇప్పుడు ఈయన ఎవరైనా యెషయా గారు. ఇప్పుడు యెషయా గారు ఎవరి కోసం చెప్పారు? ఎప్పుడు చెప్పారు? యేసుప్రభు గారు పుట్టేసిన తర్వాత యేసుప్రభులా పుట్టారు, యేసుప్రభులా కూడా చెప్పాడు యెషయా గారు. ఎన్ని సంవత్సరాలు? 750. అమ్మా, ఎన్ని సంవత్సరాలు? యేసుప్రభు గారు పుట్టక ముందు యేసుప్రభు గారు ఎలా పుడతారు కాదు, ఎలా చనిపోతారో, ఎందుకు చనిపోతారో, అసలు యేసుప్రభు గారు చనిపోక ముందు 24 గంటలు, యేసుప్రభు గారు చనిపోక ముందు 24 గంటలు ఏం జరిగింది అంతా కూడా పోసగుచ్చినట్టుగా ఎవరు రాశారు? జ్యోతిబాబు రాశాడు. చెప్పరా ఎవరు రాశారబ్బా? ఇప్పుడు జ్యోతిబాబు చక్కగా రాసేసాడు. ఈ జ్యోతిబాబు టైంలో, అంటే యెషయా గారి టైంలో ఆయన రాసినప్పుడు అన్నాడు, ఈ సమాచారం వాళ్ళు ఎవరు నమ్ముతాడయ్యో? ఎవరన్నారు ఈ మాట? జ్యోతిబాబా చెప్పాలి ఎవరన్నారు అంటే అలాగుంది అని అన్నాడు. ఏంటంటే ఈ సమాచారం, అందుకే ఇప్పుడు యెషయా గారు యొక్క కాలంలో అసలు ఈ వార్త ఎవడు నమ్ముతాడు, ఇది అసలు జరుగుతుందా అని చెప్పేసి ఈయన ప్రవచనం ఎత్తారు. ఎలా చనిపోతారు, ఎందుకు చనిపోతాడు ఈయన అని చెప్పినప్పుడు ఈయన టైంలో ఉన్నటువంటి జనాలు, ఆ తరాలు ఎవరు అసలు నమ్మగలరండి? ఎందుకంటే చూడలేదు. ఒక యేసుప్రభు పుడతాడంట, ఇలా చనిపోతాడంట, ఇలా ఉంటుందంట అని చెబుతూ ఉంటే అది నమ్మశక్యంగా లేదు. రైట్, ఈయన కాలం అయిపోయింది. కొద్దిగా ఒక నిమిషం అలాగుండు. ఇప్పుడు ఎవరు వచ్చారు? ఇప్పుడు యేసుప్రభు గారు వచ్చారండి లైన్లోకి. ఇప్పుడు యెషయా గారు ఏదైతే ప్రవచించారో 750 సంవత్సరాల క్రితం ఏదైతే ప్రవచించారో ఆ యొక్క దేవాతి దేవుడు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం చెప్పగట్టిగా హల్లెలూయా. ఇప్పుడు వచ్చేసిన తర్వాత అది క్రీస్తు పుట్టుకండి, అది క్రీస్తు పుట్టుక. అది ఇప్పుడు ఎలాగ యెషయా గారు పుట్టు కోసం చెప్పారు, డెత్ కోసం కూడా చెప్పారండి యెషయా గారు. అందుకే మినీ బైబిల్ అన్నాను నేనే కదంట. పెద్ద పెద్ద గ్రంథకర్తలు అంటే నాకు తెలిసింది, నేను పుట్టించింది ఏం కాదు. ఇది మినీ బైబిల్ నేను పుట్టించింది కాదు. వ్యాఖ్యానకర్తలందరూ కూడా అన్నారు కాబట్టి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని అవునో కాదో నేను సరిచూసుకుని అప్పుడు నేను చెప్తాను. ఏదైనా సరే గుడ్డెత్తి చేయలేము నేను నమ్మనండి. అలాగా అది అవునా కాదో చూసుకుంటాను, సరి చేసుకుంటాను. చదువుకున్నా కాబట్టి జ్ఞానం ఉంది కాబట్టి రైట్ అయితే మాట్లాడతాం, రాంగ్ అయితే అసలు దానికోసం ఎత్తనం. స్తోత్రం చెప్పెట్టుకని హల్లెలూయా. రైట్, ఇప్పుడు నేను జరిగేది ఏంటంటే ఈ వాస్తవం ఈరోజు ఇక్కడ ఎందుకు చెప్పానంటే ఈ వాస్తవం ఎవరు నమ్ముతాడు ఇక్కడ ఉన్న వాళ్ళు, అది కావాలి నాకు. అందుకే మొదటి వచ్చినతో ఆగిపోద్దేమో అనిపించాను. అందుకే మొదటి వచ్చినతో ఆగిపోద్దేమో కీర్తన అనుకున్నాను. అసలు ఎవరు నమ్ముతాడు? ఈయన కాలంలో చెప్పినప్పుడు, యెషయా గారి కాలంలో చెప్పినప్పుడు ఎవరు నమ్మడానికి అవకాశం లేదు. రైట్, ఇప్పుడు యేసుప్రభు గారు వచ్చి అన్నారు, అయ్యా నా కోసం యెషయా గారు ప్రవచించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు చెప్పారు ఈ మాట? స్వయాన యేసుప్రభు గారే నా కొరకు నేను ఎలా శ్రమలు పడాలి, నేను ఎలా చనిపోవాలి, నేను ఎలా సమాధి చేస్తారు, నేను మనిషి కుమారుడు ఎలాగ పడతాడో ఎవరు చెప్పారు? ఇప్పుడు యేసుప్రభు గారు ఈ ప్రవచనాన్ని ఎత్తారండి. ఎవరు ప్రవచనాన్ని ఎత్తారు? యెషయా గారు ఏదైతే మాట్లాడారో ఆ ప్రవచనాలన్నీ కూడా యేసుప్రభు గారు, నేను 3 వచనాలు చూపెడతాను తర్వాత, ఆ వచనాలు అన్నింటిలో కూడా నా కోసమే యెషయా గారు ప్రవచించారు, ఇది నా వల్ల నెరవేర్చబడింది అని చెప్పాడు ఈయన. ఎవరు? యేసుప్రభు గారు. ఇప్పుడు ఈయన కాలంలో కూడా యేసుప్రభు గారు అన్నారు ఆ శిష్యులతోటి, ఇప్పుడు కూడా ఈ సత్యాన్ని ఎవరు నమ్మట్లేదంట. యేసుప్రభు గారి టైంలో కూడా యేసుప్రభు గారు శ్రమ పడుతూ ఉంటే, యేసుప్రభు గారు బాధపడుతూ ఉంటే
యేసు ప్రభు గారు ఆ యొక్క ముళ్ళు కిరీటం పెడితే, యేసు ప్రభు గారు గాయాలు తగిలితే ఆయన చనిపోయినప్పుడు చూసి లోకం ఎవరు నమ్మట్లేదు. అసలు ఎవడు నమ్మాడు ఈ సమాచారాన్ని? అందుకే అంటాడు, సిలువను గూర్చిన వార్త, అందరు చెప్పాలా, సిలువను గూర్చిన వార్త నశింపబడుచున్న వారికి, ఎవరికది నశించబడుచున్న వారికి వెర్రితనము, రక్షింపబడే వారికి దేవుని శక్తి. స్తోత్రం చెప్పగట్టుగాని హల్లెలూయా. రైట్. ఇప్పుడు యేసు ప్రభు గారు, యెషయా గారు ఏదైతే ప్రవచించారో ఆ విధంగా యేసు ప్రభు గారు పుట్టారు, ఆ విధంగా యేసు ప్రభు గారిని ముళ్ళు కిరీటం దెబ్బలు అన్నీ పెట్టారు, ఆ విధంగా చనిపోయారు. యెషయా గారి ప్రవచనం అంతా దీంట్లో నెరవేర్చబడింది. అది విరుద్ధం. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. యేసు ప్రభు గారు మరణించారు, యేసు ప్రభు గారు మరలా తిరిగి లేచారు, అయిపోయింది. ఈ కాలం అయిపోయింది. ఇప్పుడు ముగ్గురిని చూస్తున్నాం మనం. యెషయా గారి కాలం చూసాం, యేసు ప్రభు గారి కాలం చూసాం, మిగిలిపోయారు ఒక ఆయన. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. యెషయా గారిని చూసావు. యెషయా గారు ఏదైతే ప్రవచనం చేశారో, ఎలాగైతే ఆ టైంలో ఎవరో నమ్మలేదు, ఆ తర్వాత ఆ యెషయా గారి ప్రవచన ప్రకారం జరిగింది. యేసు గారు పుట్టారు, ఆ విధంగా మరణించారు, ఆ విధంగా తిరిగి లేచారు, అన్నీ జరిగినాయి. ఇప్పుడు ఏం జరిగిందంటే అపొస్తలుల గారిది 8వ అధ్యాయం చెప్తాను. అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం, 32 చూడు సార్, 33. అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా, అది ఎవరు చదువుతున్నారు? పైకి చదువు, పైకి వచ్చి కదరికి పారాగ్రాఫ్ ముందుకు వచ్చే, పారాగ్రాఫ్ ఫస్ట్ కాడి నుంచి వచ్చే. ఐథియోపియా రాణి అయిన కందాకే క్రింద ఉన్న మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటిలో ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించడానికి యెరూషలేముకి వచ్చాడు. నువ్వెవరో చెప్పాలి విన్నదాన్ని బట్టి. అతడు తిరిగి వెళ్ళొచ్చు, తన రథం మీద కూర్చుండి ప్రవక్త అని యెషయా గ్రంథం చదువుచుండెను. అప్పుడు ఆత్మ పిలుపుతో, కిందకి వచ్చేమ్మా, అదంతా ఇంటికాడ చదువుకోండి, టైం అయిపోద్ది. ఓకే, ఇంక అందరు నాకు చూసేయండి. ఓకే, అందరు నాకు చూడండి అమ్మా. ఆయన ఎవరు? ఈయనెవరు? ఫిలిప్ గారు. నువ్వెవరు? వాక్యం అందుకే జస్ట్ హింట్ ఇచ్చాను నేను. వాక్యం చదివారు కదా, వాక్యం ఇప్పుడు చదివించాను కదా, హింట్ ఇచ్చాను నేను. అందుకే అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం హింట్ ఇచ్చాను నేను, జస్ట్ అర్థమైపోద్ది అనుకోండి. ఆయనకు కూడా అప్పుడు ఈయన యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతున్నాడు. ఇప్పుడు చూడండి, ఆయన చెప్పాడు, ఇక్కడ నెరవేర్చబడింది. ఇప్పుడు ఈ రెండిటిని ఎవరు చదువుతున్నారు? ఇప్పుడు ఎవరైనా ఎవరు సార్? మంత్రి గారు సార్. మీరు ఎవరు సార్? మంత్రి గారు అండి. ఈయన రాణిగారు, ఐథియోపియా రాణిగారు ఉన్నారు. ఆ రాణిగారి క్రింద మంత్రి గారు అండి. ఈయన రథం మీద, చాలా జాగ్రత్తగా ఉందాం, ఈయన ఏం చేశాడో తెలిసి, ఈయన ఒక రథం వేసుకుని యెరూషలేము వెళ్ళి ఆరాధన చేసి తిరిగి వచ్చేస్తున్నాడు. తిరిగి వచ్చేసిన తర్వాత అప్పుడు మనకి కొత్త నిబంధన లేదు, ఏం లేదు, కొత్త నిబంధన లేదు, ఏముంది, పాత నిబంధన మాత్రం ఉంది. ఆయన యెషయా గ్రంథం 53వ అధ్యాయం తీసి చదువుతున్నాడు. ఏం చదువుతున్నావు బాబు? యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతున్నావు నువ్వు. ఇప్పుడు మనం దేనికోసం వివరణ చేస్తున్నాం? మనం దేనికోసం వివరణ చేస్తున్నాం? యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఇప్పుడు చదివేది, ఇప్పుడు ఏం చదువుతున్నాడు ఈయన? ఇప్పుడు ఈయన యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతున్నాడు. ఇప్పుడు ఈయన చదువుతున్నాడంట, రథం వెళ్ళిపోతుంది, యెరూషలేము దేవుని ఆరాధన చేశాడు, రథం వెళ్ళిపోతుంది, యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతున్నాడు. ఈయన ఎంత చదివినా కానీ ఈయనకేమీ అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈయనకి అర్థం కావట్లేదు. ఈయనకి ఏం అర్థం కావట్లేదు? యెషయా గ్రంథం 53 చదువు అనుకుంటున్నాడు ఆయన. ఇది ఎవరి కోసం? నా కోసమా? ఏమనుకున్నాడు ఈయన? వదక తేబడిన గొర్రెపిల్ల, నేను గొర్రెపిల్లనా? నన్ను చంపేస్తారా? నేను ఇలా చచ్చిపోతానా? ఇలా సమాధి చేస్తారా? నాకు ముళ్ళు కిరీటం పెడతారా? ఇలా గాయపడతానా అని అనుకుంటున్నాడు. ఎవరు? మంత్రి గారు, నపుంసకుడు. ఈయన చదువులేనుడా, తెలివి లేనుడా, అధికారం లేనివాడా, అర్థం కానివాడా? ఏం తక్కువ ఈయనకి? అన్నీ తెలిసినవాడు, అన్నీ ఎరిగినవాడు,
ఒక ధనాగారానికి ఒక మంత్రిగా ఉంటున్నటువంటి ఈయన యెషయా గ్రంథము 53 అధ్యాయం చదువుతూ ఉంటే ఈయనకి అర్థం కావట్లేదు ఈయనకి. అప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి, ఎవరికి అర్థమవుతుందంటే మనసు పెట్టాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే ఒక పాస్టర్ గారికి కేకేశాడు, అయ్యో ఫిలిప్ గారు నువ్వు రా, ఇలా రా ఫిలిప్. ఇప్పుడు ఒక ఆయన రథం మీద వెళ్తున్నాడు, ఆయన యెషయా గ్రంథం 53 చదువుతున్నాడు. నువ్వు ముందు పరిగెత్తవంటే ఆ దైవజనుడు పరిగెత్తుకుంటా ఈయన దగ్గరికి వచ్చేసాడు. ఏం చదువుతున్నావు? యెషయా గ్రంథం ఏంటి 53? ఇది నాకు అర్థం కావట్లేదు, నీకు అర్థమవుతుందని అడిగాడు దైవజనుడు. నాకు అర్థం కావట్లేదు. ఇతను అంటాడు, ఈయన మంత్రి గారు, ఒకళ్ళు నాకు చెప్తే కదా అర్థమయ్యేది, ఒకళ్ళు నాకు ఎవరన్నా చెప్తే అర్థమవుతుంది, నాకు అర్థం కావట్లేదు నాకు అని దైవజనుడితో ఎప్పుడైతే చెప్పాడో ఫిలిప్ గారు చెప్పారండి ఈయనకి. ఎవరికి? ఈ మంత్రి గారికి. అయ్యా, మన కొరకు దేవుడు పైనుంచి కిందకి దిగి వచ్చాడు. అది యెషయా గారు ప్రవచనం చేశారు. అది యేసు ప్రభు గారి పట్ల నెరవేర్చబడింది. ఇది ఇప్పుడు నువ్వు చదువుతున్నావు అని ఎప్పుడైతే ఈ యొక్క యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని చక్కగా దైవజనులు వచనం గుచ్చి చక్కగా వివరించేశారు. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? ఇప్పుడు విన్నాడు ఈయన యెషయా గ్రంథం 53 అధ్యాయాన్ని చక్కగా దైవజనులు చెబితే విన్నాడు. ఏం చేశాడు ఈయన తెలుసా మీకు? యెషయా గ్రంథం 53వ అధ్యాయం వివరణించిన తర్వాత ఈయన వెంటనే ఇంకా రథం వెళ్ళలేదండి, రథం ఇంకా చివరికి వెళ్ళలేదు. రథానికి అక్కడ కరెక్ట్గా నీళ్ళు కనపడుతున్నాయి. అయ్యా దిగిపో, ఇక్కడ దిగిపోయిన తర్వాత నేను యేసుక్రీస్తు నిజమైన దేవుడు నమ్మాను. దేవుని స్తోత్రం చెప్పు. ఆయన నా కొరకు చనిపోయాడని నమ్మాను. ఆయనే నిజమైన దేవుడు. ఇప్పుడు నాకు బాప్తిస్మం ఇచ్చేయండి. ఏమన్నాడు? ఇప్పుడు నాకు బాప్తిస్మం ఇచ్చేయండి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. చెప్తామా? హల్లెలూయా. థ్యాంక్ యూ. కూర్చోండి. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న, ఒక యెషయా గ్రంథం 53వ అధ్యాయం చక్కగా మీకు ఎదురుగుండా పెట్టాను. ఒక ప్రవచించబడింది, ప్రవచనం కళ్ళారా నెరవేర్చబడింది. ఈ జరిగిన దృష్టాంతనంతటిని కూడా ఇంకొక ఆయన చదివిన తర్వాత ఆయన ఏం చేశాడు? మారు మనసు పొందాడు. ఈరోజు ఈ 53వ అధ్యాయం చదివితే నీలో నాలో ఖచ్చితంగా ఏం రావాలి? ఎస్. అది నేను చెప్పిందంతా ఇంట్రడక్షన్. ఇప్పుడు నేను అక్కడక్కడ టచ్ చేస్తాను వచనాలు. జాగ్రత్తగా ఒకసారి మన జీవితాలకు అనువర్తనం చేసుకుంటూ ఏమండి పశ్చాత్తాపడడం కానీ మారు మనసు కానీ ఏదోటి తీరాలి. జరిగి తీరితే నిజంగా మనం వాక్యానికి ఓకే రైట్. 2వ వచనం వచ్చాయి. లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగాను. ఆయన లేత మొక్కవలెను. యెషయా మొద్దు నుండి ఉందా లేదా? సరిపోయింది లేదా? యెషయా మొద్దు నుండి ఏం పుట్టాను? ఎవరైనా ఎండిన భూమిలో పెరిగిన మొక్క వల్లే పెరిగాడు యేసయ్య. ఆయనకి ఇల్లు లేదు, ఎటు గాలేస్తే అటు పడిపోయేది. ఆయన ఏదైనా పని చేసుకున్నాడు. ఆయన లేత మొక్క వలె పెరిగాడు. లేత మొక్క ఎటు వంచితే అటు, ఎటు పడిపోతే అటు అలాగా పెరిగిన ఆయన ఎక్కడ పెరిగాడంటే ఎండిన భూమిలో. అంటే ఆ మొద్దు అంటే ఏంటంటే అక్కడ జీవం లేదు. అక్కడ యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను, దాని అంకురము ఎదిగి ఏం చేసిందంటండి? ఫలించిందంట. దాని వేరుల యొక్క అంకురము ఫలించిందంటే అక్కడ మొద్దు నుంచి మళ్ళా చిగురు వచ్చింది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాము హల్లెలూయా. ఆ విధంగా పెరిగాడు మన యేసయ్య. నేను ముందుకెళ్ళిపోతాను. చదవండి ఒకసారి. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అందరు మాట చేద్దాం. అందరు చదవండి ఒకసారి. మాట్లాడాలి. అతనికి స్వరూపమైనను లేదు, చెప్పాలి. సొగసైనను లేదు, మనం అతన్ని చూచి
అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపం లేదు. ఎవరికి లేదు స్వరూపం? నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, నా ప్రియుడు 10,000లో అతి సుందరుడు అని ఉందా లేదా? ఎవరి కోసం? యేసు ప్రభు గారు అంటే ఇక స్వరూపం లేనివాడా, సొగసు లేనివాడా? ఆయన నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతి కాంక్షణీయుడు. అయితే ఇప్పుడు ఏమైంది? ఆయనకి ఒక రూపం లేదు, ఒక సొగసు లేదు, ఆయన రూపం మార్చబడింది. ఓ ప్రియమైన సహోదరుడు, ఆ సహోదరి, ఆయన అతి సుందరుడు. ఆయన బ్రతికున్నప్పుడు చంటి పిల్లలు ఆయన దగ్గరికి వచ్చారు, ఆయనతో ముద్దాడేవారు. అంటే చంటి పిల్లలు ఎవరి దగ్గరికి వస్తారంటే ఆ యొక్క స్వరూపం చక్కగా ఉన్నటువంటి ఆకర్షించబడుతూ ఉంటారు. ఒక అందవికరంగా ఉంటే చంటి పిల్లలు రారండి. నాకు తెలుసు ఆ విషయం, అనుభవం చెప్తాను, ఎక్స్పీరియన్స్. చంటి పిల్లలందరూ ఆయన దగ్గరికి వచ్చి యేసు ప్రభు గారు హక్ చేసుకుని ముద్దు పెట్టుకుని అంత సురూపునటువంటి ఆయన ఇప్పుడు ఏమైందంటే, లోకస్వార్థింటిగా చదువుకో, లోకస్వార్థింటిగా చదివిన తర్వాత ఆయన సిలువేసే ముందు రాత్రి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన యొక్క చెమట ఎలా మారిపోయింది చెప్పాలి? ఎలా మారిపోయింది? రక్తం వచ్చేస్తుంది. ఎలాగుంటుంది స్వరూపం? మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన పరలోక తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో ప్రభుదేవ తండ్రి, యెషయా గారు ఏమైతే ప్రవచించారో అదే విధంగా జరిగింది నాయన. ఆ రోజు దేవతండ్రి ప్రభువా, నువ్వు మా కొరకు నా కొరకు సిలువలో వేలాడావు, నా పాపాల కొరకని ప్రవచనం ఏమైతే జరిగిందో అది నీ పట్ల నెరవేర్చబడింది. ఒక మంత్రి గారు నేను ప్రభు వాక్యాన్ని విని మారు మనసు పొందారు. ఈరోజు ప్రభు పశ్చాత్తాపడుతున్నారు. ఎంతమంది అయితే పశ్చాత్తాపడుతున్నారో, ఎంతమంది అయితే ప్రభు కన్నీరు కాస్తున్నారో, ఎంతమంది పాపాలు ఒప్పుకుంటున్నారో, యేసయ్యా మా పాపాలన్నీ కడగమని శుద్ధి చేయమని ప్రభువైన యేసు నామమున వేడుకుంటున్న పరమ తండ్రి, ఆమేన్.